హాయ్ గాయ్స్! ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మేము ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాము. మేము ఎలా జరుపుకుంటున్నామో మీరు చూసేయండి. సో అక్కడున్నది నేనే. నేను పూజ సామాన్లకి బొట్టు పెడుతున్నాను. సో ఇప్పుడు మా మమ్మీ పూజకి ప్రిపేర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మా మమ్మీ దీపాన్ని పెట్టి దీపం చుట్టూ ఫ్లవర్స్ పెట్టి ఇప్పుడు మేము దాన్ని దేవుడి దగ్గర పెడతాము. దీపం చాలా చక్కగా తయారు చేసింది కదా మా మమ్మీ. సో ఇప్పుడు మా మమ్మీ దీపాన్ని దేవుడి దగ్గర పెట్టి లూజ్ ఫ్లవర్స్ని దేవుడి మీద చల్లుతుంది. గాయ్స్ మేము మళ్ళీ లైట్స్ పెట్టినాం. మమ్మీ ఇప్పుడు కార్న్ పెడుతుంది. అయ్యా ఎస్ అయ్యో ఇంకా వా నైస్. ఇట్లా దేవుడికి పెట్టాలి, మస్తు ఉంటుంది. కానీ అవుతుందా బరువు? దారం కట్టాలి. డాడీ ఆ దేవుడికి పెట్టి ఇట్లా రావాలి, దేవుడికి లైట్ దేవుడిని రావాలి. సో గాయస్ ఈరోజు శనగలు చాలా ఇంపార్టెంట్ అంట. సో మా మమ్మీ ఫుల్గా తీసుకొని రమ్మని. నిండా సో దీపం తీసుకెళ్ళి మా మమ్మీ తులసి చెట్టు దగ్గర పెట్టమన్నది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే మా మమ్మీ వెళ్ళి పువ్వులు పెట్టమన్నది తులసి చెట్టు దగ్గర. సో నేను పెట్టాను. దాని తర్వాత గడపల దగ్గర పెట్టమన్నది, పెట్టాను. దీని తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర పూలు పెట్టడానికి ప్లేస్ లేదని నేను ఒక చిన్న టేప్ అంటే చిన్నది కాదు పెద్ద టేప్ తీసుకొని మమ్మీ అయితే అప్పట్లో పెట్టాను. పూజ అయితే స్టార్ట్ చేసేసింది. సో ఇందాక నేను చెప్పిన కదా పూలు పెట్టినానని, అది అవే. సో మా చిన్న తాత వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉంటే మేమందరూ అక్కడికి వెళ్ళాం. చూడండి మా మమ్మీ సమీక్షక పెద్ద మమ్మీ ఎలా కూర్చున్నారో. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. సో గాయస్ మేము టీవీని ఇద్దరు ఆడుకుంటున్నాము.
సో మేము బాల్కనీకి వెళ్ళగానే ఈ ట్రీ ఏదో డిఫరెంట్గా ఉంది. ఆ కాయ కూడా జామ పండు లెక్క ఉంది, కానీ అది జామ పండు కాదు. మీకు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. గాయస్, మేము ఫంక్షన్ నుంచి ఇంటికి రాగానే మా మమ్మీ తాంబూలం తయారు చేసింది. తాంబూలం తయారు చేయంగానే మా కాలనీ ఉన్న ఆంటీస్ అందరూ మా ఇంటికి వచ్చారు. సో మా మమ్మీ వాళ్ళందరికీ పసుపు బొట్టు ఇచ్చింది. గాయ్స్, దట్స్ ఇట్ ద వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఆల్ నెక్స్ట్ టైం. గుడ్ బై.